కానీ మీలాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నప్పుడు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తుంటారు? సార్ ఇండియన్ ఎంబసీ ఎన్నో రోజులకు వచ్చింది సార్. 6 నెలలు కూకున్న తర్వాత ఇండియన్ ఎంబసీ వస్తే మేము అడిగినాం సార్, మాకు ఇక్కడ ఏం లేదు, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, తినడానికి కూడా లేదు మాకు, కంపెనీ ఏదో అన్నం పెడుతుంది కానీ అది మంచిగా లేదు, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే మేమేం చేయలేము, ఖాళీ మీకు రాసుకపోదానికి వచ్చినాం, మేమేం మీకు హెల్ప్ చేయము అని చెప్పేశారు సార్. దానికి వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడ దానికి రావడం ఎందుకు? చెప్పినా సార్, నేనన్నా మేము ఇన్ని టెక్సులు మా పైసల రూపంలో టెక్సులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి గవర్నమెంట్కు, మాకు ఎందుకు హెల్ప్ చేయదు గవర్నమెంట్, మాకు టికెట్ కొని కూడా పంపించచ్చు కదా మీరు. అట్లా ఒక 6 నెలల తర్వాత పంపించారు వాళ్ళు కూడా, ముందు పంపించలేదు మాకు. అలా ఎదురు తిరిగితే పోలీసులు కేసులు పెడతారని కూడా ఉంది కదా. పోలీసు వాళ్ళు ఇక్కడ మన ఇండియా ఎంబసీ వాళ్ళు ఏం పెట్టరు సార్, సౌదీ గవర్నమెంట్ అక్కడ వాళ్ళు కొంచెం మనం ఉల్టా మాట్లాడినామా వాళ్ళు లోపడేసేస్తారు. అంతెందుకు సార్, మేము ఇక్కడ రూమ్లో ఉన్నాం, మాకు కంపెనీ బంద్ అయింది కదా, రూమ్లో ఉన్నాం, అన్నం తిన్నాం, వచ్చి కొద్దిగా అక్కడ గేట్ దగ్గరనే కూకున్నాం లోపలనే. వారు రానే వచ్చిండు పోలీసోడు వచ్చిండు, మాకు తెలుసు పట్టకపోతుండని. మేము లోపల రూమ్లో పోయినాం, ఆ రూమ్లోకి వచ్చి పట్టుకొని వచ్చినాము నన్ను ఇంకొక మనిషిని, ఇద్దరిని ఇంట్లో ఉన్నాం, ఇద్దరిని పట్టుకోవచ్చి ప్రొద్దున 11 గంటలకు తీసుకుపోయిండు, 4 గంటల దాకా వేరే జైల్లో ఉంటుండు సుర్తామినార్ అని. అక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళా ఇంకొక దగ్గరికి తీసుకుపోయిండు సెమెస్సి, ఆడ తీసుకుపోయి సాయంత్రం 4 గంటలకు తీసుకుపోయిండా, రాత్రి 8 గంటలకు వాళ్ళు పేపర్లు రాసుకొని ఇడిసబెట్టేసిండు. అక్కడి నుంచి రావాలంటే నా దగ్గర ట్యాక్సీకి పైసలు లేవు, మేము అప్పటికి 6 నెలలు అయింది కూకుండి, ట్యాక్సీకి పైసలు లేవు. మళ్ళీ వేరే వాళ్ళకు చెప్పినాం, అక్కడ క్యాంప్ పోయినక్కడ నీకు వెళ్తాను అడిగిస్తాం అని చెప్పేసి ట్యాక్సీలు వచ్చినాం సార్. 50 రియాలు కావాలి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే. ఎందుకు వాళ్ళు ఆ విధంగా మీకు అంత దూరం విడిచిపెట్టారు పోలీసులు? పనిష్మెంట్ అకామా లేదు కదా సార్ మా దగ్గర, అకామా ఎక్స్పైర్ అయింది, అకామా ఉంది కానీ దాని డేట్ అయిపోయింది, 1 ఇయర్ వ్యాలిడిటీ అయిపోయింది. అంటే సౌదీ ఒక్కటే వెళ్ళకూడదా, వేరే దేశం కూడా? సార్ సౌదీ వెళ్ళకూడదు సార్, సౌదీ అకామాకు ఒక్కొక్క అకామాకు 8,000 రియాలు కావాలి సార్. అదే నువ్వు దుబాయ్లో 1,200 రియాలు, ఖతార్లో 1,200 రియాలు ఇలా ఉంది. కాదంటే ఏదైనా కంపెనీ లాస్ అయితే మనం ఆ 1,200 రియాలు కట్టి కూడా రావచ్చు సార్. 8,000 రియాలు అంటే కట్టి అచ్చుడు బాగా కష్టం సార్. అండ్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ స్కిల్ ఉన్న వాళ్ళు వెళ్ళాలంటారా? స్కిల్ మీద వెళ్తే బాగుంటుంది సార్, ఏ కంట్రీకి వెళ్ళినా. మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ కాంట్రాక్షన్ బాగా డేంజర్లో ఉంది సార్, బిల్డింగ్ కాంట్రాక్షన్లో అయితే అస్సలు వెళ్ళొద్దు, బిల్డింగ్ కాంట్రాక్షన్ బాగా డేంజర్లో ఉంది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు బిల్డింగ్ కాంట్రాక్షన్. ఈ ఆర్థిక సంక్షోభం చేయబట్టి ఈ బిల్డింగ్ కాంట్రాక్షన్ బాగా డేంజర్లో ఉంది. మరి దేని మీద వెళ్ళమంటారు? సరే ఏదైనా మంచి ఇప్పుడు షాపింగ్ మాల్, ఈ బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఇలాంటి వల్ల చాలా నడుస్తాయి సార్, మంచిగా ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్ కంపెనీ కాకుండా వేరేది వెళ్ళొచ్చు అంట? వెళ్ళొచ్చు సార్. ఓకే, నేను ఆఖరిగా అడుగుతున్నా, స్కిల్ మీద కాకుండా స్కిల్ మీద వెళ్ళమంటున్నారు, ఏజెంట్ల ద్వారా వెళ్ళాలా, ప్రభుత్వం ద్వారా వెళ్ళాలా? ప్రభుత్వం ద్వారా వెళ్తేనే బెస్ట్ సార్. ఏజెంట్ల ద్వారా వెళ్తే ఏజెంట్ ఈడొక్కటి చెప్తాడు, ఈడేం చెప్తాడు, నీకు 1000 రూపాయలు బేసిక్ ఉంది అక్కడ అని చెప్తాడు, ఆడబడ్డలకు 350, 400 బేసిక్ ఇస్తారు సార్. అప్పుడు ఆడికెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ రాలేవు. ఫోన్ చేసి చెప్తే ఏజెంట్ ఏమంటాడు, నాకేం తెలుసు వాడు ఇచ్చింది అంతే ఇచ్చిందని చెప్తాడు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినక్కడ కూడా ఆడ పోయి తక్కువ చేసారు సార్. 850 అగ్రిమెంట్ ఇండియాలో సైన్ చేసేస్తే ఆడ 450 ఇచ్చారు. మరి అడగడానికి ఎవరికి లేదు. ఎవరు అడుగుతావు సార్, వాడు కంపెనీ వాడు అగ్రిమెంట్ తీసి కూడా పడేస్తుండు, నువ్వు సంతకం పెట్టినావా లేదా? ఈడ పెట్టిన అగ్రిమెంట్ వేరే, ఆడ వచ్చింది అగ్రిమెంట్ వేరే. ఈడ 800 అగ్రిమెంట్ సంతకం పెట్టినవాడు 450 అగ్రిమెంట్ వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అర్థమవుతుంది. సంతకం అయితే మనదే ఉన్నది. అంటే ఆ రకం కూడా మోసం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch